వైసీపీ నేతలకు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదన్నారు ఎంపీ సానా సతీష్. ఆప్టా ఆధ్వర్యంలో గుంటూరులో జరిగిన స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమంలో ఎంపీ సానా సతీష్ పాల్గొన్నారు. త్వరలోనే కాపు కార్పొరేషన్ ద్వారా విదేశీ విద్యా కార్యక్రమం చేపడతామని చెప్తున్న ఎంపీ సానా సతీష్తో మా ప్రతినిధి రవికృష్ణ ఫేస్ టు ఫేస్. ఆప్టా కార్యక్రమాల్లో సానా సతీష్ రాజ్యసభ సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని ఆయన ముగించుకొని వస్తున్న సందర్భంలో ఆ కార్యక్రమం ఏ విధంగా ఉంది ఏంటి అనేది ఆయన అడిగి తెలుసు. సార్, ఎలా ఉంది ఈ కార్యక్రమం? చాలా మంచి కార్యక్రమం అండి. ఇటువంటి పిల్లలకి స్కాలర్షిప్, ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్, మెడికల్ చదివే పిల్లలకి స్కాలర్షిప్ ఇవ్వటం ఆప్తా కుటుంబానికి ప్రత్యేకంగా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. వీరు ఆప్తా వారు ఇది ఇప్పటి వరకు 20 కోట్ల రూపాయలు, ప్రతి సంవత్సరం 2 కోట్లు చొప్పున ఇప్పటి వరకు 20 కోట్ల రూపాయలు వీళ్ళు స్కాలర్షిప్లు ఇచ్చారు. ఇది పేద విద్యార్థులను ఎన్నుకునే ప్రక్రియ కూడా వీళ్ళు చాలా పారదర్శకతంగా చేసి వీళ్ళందరికీ ఇవ్వటం, వీరు వాళ్ళని ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ ఇవ్వడమే కాకుండా ఫర్దర్గా కూడా కెరియర్ గైడెన్స్ ఇవ్వటం, ఇటువంటివన్నీ ఒక 360 డిగ్రీస్లో మొత్తం అంతా కూడా వాళ్ళ గైడెన్స్ చేసుకుంటూ వెళ్ళి వాళ్ళ ఉద్యోగానికి వచ్చే వరకు కూడా వీళ్ళు టేక్ కేర్ చేయడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమం ఈ విధంగా చాలా అసోసియేషన్లు ఉన్నాయి. ఇటువంటి కార్యక్రమం చేసిన వాళ్ళు ఎవరూ లేరు. ఇటువంటి కార్యక్రమానికి నా కుటుంబ సభ్యులతో, నా ఆప్తా కుటుంబం, నా కుటుంబ సభ్యులతో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉంది. అంటే సార్, ఇప్పుడు విదేశీ విద్యకు సంబంధించి గత ప్రభుత్వంలో అయితే విదేశీ విద్య అంటే 2014 అయితే విదేశీ విద్య బాగానే ఉన్నది, కాపులకు కూడా సంబంధించి విదేశీ విద్యకు వెళ్ళారు. కానీ ఇప్పుడైతే మాత్రం విదేశీ విద్య సరిగా అందట్లేదు అని వైసీపీ నేతలు కూడా అంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అసలు వైసీపీ వాళ్ళు దీని గురించి మాట్లాడడానికి హక్కు లేదు. ఈ విషయంలో 2014-19లో కాపు కార్పొరేషన్ అన్నది స్టార్ట్ చేసిందే చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి వల్లనే 3500 మంది విద్యార్థులు విదేశీ విద్యకి వెళ్ళగలిగారు. వాళ్ళు రావటం ఆ కార్యక్రమాన్ని తీసేసి కాపు కార్పొరేషన్లో నిర్వీర్యం చేసి ఎవరికి కూడా ఏ విధమైన డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు ఈరోజు ఇటువంటి మాట్లాడటానికి సరిపోరు. చంద్రబాబు నాయుడు గారు కాపుల ఒక విద్యార్థుల యొక్క భవిష్యత్తుకి కట్టుబడి ఉన్నారు. అంచేతే మమ్మల్ని అందరినీ కూడా ఆ గ్రౌండ్లోకి వెళ్ళి ఎవరికి ఏం కావాలి, ఏ విషయం, ఇప్పుడు ఇటువంటి ఆప్తా లాంటి వాళ్ళు ఎవరు ఏం చేసినా కూడా మేము ముందుంటానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్క విద్యార్థి చదువుకోవాలని చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. అదే ఉద్దేశంతో ఆప్తా కానీ మా కుటుంబ సభ్యులందరూ కూడా ఈ ఉద్దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నారు తప్ప దీన్ని రాజకీయం చేయడం అనేది తప్పు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇది మానుకుంటే మంచిది. అంటే ఏదైతే ఈ కాపు కార్పొరేషన్ సంబంధించి కానీ అదేవిధంగా కూడా ప్రధానంగా ఇక్కడ ఏదైతే ఈ రోజు జరిగినటువంటి ఈ స్కాలర్షిప్ కార్యక్రమం ఏదైతే ఉందో అది చాలా ఉన్నతమైనటువంటి కార్యక్రమాన్ని సానా సతీష్ చెబుతూ ఉన్నారు. అదేవిధంగా కూడా భవిష్యత్తులో అయితే మరి అతి త్వరలోనే కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా విదేశీ విద్య ద్వారా మరింత మంది విద్యార్థులను అయితే మాత్రం పంపించడం జరుగుతుంది. వైసీపీ నేతలు తమ మీద బురద జల్లేటువంటి కార్యక్రమాన్ని మానుకోవాలని తెలియజేస్తున్న పరిస్థితి కనపడింది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రవికృష్ణ, ప్రైమ్ 9 న్యూస్, గుంటూరు నుంచి.